బిర్యానీ అయితే చాలా బాగొచ్చింది. ఇది ఇంట్లోనే చేసుకుందాం. చూడండి, ముక్కలన్నీ కూడా చాలా బాగా ఉడికాయి. మనం ఈ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. కడిగిన చికెన్ని ట్రేలో తీసుకున్నాను. 3 స్పూన్లు కర్డ్ వేసేసినాను. 1/2 టీ స్పూన్ పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి, లెమన్ జ్యూసు, తగినంత ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలిపేసాను. నేను నీళ్లు పోసి పెట్టాను. ఇది బాస్మతి రైస్ ముందే నానబెట్టి పెట్టా. నీళ్ళల్లోకి కొంచెం జీలకర్ర, ఫెనల్ సీడ్స్, ఎండు నిమ్మకాయ ఉంటే ఎండు నిమ్మకాయ, కొంచెం కొత్తిమీర, మింట్ లీవ్స్, కొంచెం ఆయిల్ వేసి నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఈలోపు మనం ఓవెన్ని హీట్ చేసి పెట్టుకుందాం. ప్రీ హీట్ కింద 420 టెంపరేచర్ దగ్గర ప్రీ హీట్ ఆన్ చేసి పెట్టాను. ఇక్కడ నీటి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు. ఇంకా డైరెక్ట్గా రైస్ ఉడికిన తర్వాత ఇందులోకి వేసేస్తాను. మామూలుగా అయితే నైటే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నీళ్ళు కాగడం స్టార్ట్ అయింది. అన్నానికి సరిపడా నీళ్ళల్లో అయితే ఉప్పు వేస్తాను. ఇద్దరు బాగా కాగింది కదా, ఇంకా బియ్యం వేసేద్దాం. బియ్యం అయితే ఇందులోకి వేసేసాను. యాక్చువల్గా బియ్యం మనం కనీసం గంట ముందు నానబెడితేనే రైస్ బాగుంటుంది. ఇది చికెన్ బిర్యానీ కాబట్టి బియ్యం 70% అట్లా ఉడికిన తర్వాత చికెన్లోకి వేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి. లేదనుకోండి బియ్యం మెత్తగా అయిపోతే ఇంకా బిర్యానీ కూడా మెత్తగా అయిపోతుంది. బియ్యం అయితే 70% ఉడికింది. మనం చిన్నగా వడగొట్టుకొని నీళ్ళు లేకోకుండా చికెన్లోకి వేసేద్దాం అంతా బియ్యాన్ని. అంత సమానంగా అయితే గంటతో అనేసినాను. రోజ్ వాటర్ డ్రాప్స్ వేస్తున్నా. కొంచెం కుంకుమ పువ్వు నీళ్ళు లేదంటే కలర్ వాటర్ వేసేయడమే. ఇంకా ర్యాప్ పేపర్ తీసుకొని ఇది గాలి పోకుండా నీట్గా కవర్ చేసి పెట్టుకోవాలి. ఇది 1 or 2 or 3 టైమ్స్ ర్యాప్ పేపర్ మొత్తం చుట్టి పెడితే గాలి ఏం పోదు బయటికి. ఆవిరంతా లోపలే ఉండి బిర్యానీ బాగా కుక్ అవుతుంది. ర్యాప్ పేపర్ని ఓవెన్ ప్రీ హీట్ కూడా 420 అయితే అయిపోయింది. మనము ఇక్కడ నాకైతే 2 లైన్లు ఉన్నాయి కదా, కింద లైన్లో పెడితే వేడి ఎక్కువ అయిపోతుంది. అందుకని నేను మధ్యలో పెట్టుకుంటాను. ఇంకా టైం అయితే 1 అవర్ సెట్ చేస్తున్నాను. 1 అవర్ 5 మినిట్స్కి టైం అయితే సెట్ చేసి పెట్టాను. ఇంకా 1 అవర్ తర్వాత వచ్చి చూద్దాం. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, యాక్చువల్గా ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇంకా తినడమే లేట్.